గత 12 సంవత్సరాలుగా 3 జిల్లాలు 1200కు పైగా సేవా కార్యక్రమాలు అందించిన స్కై ఫౌండేషన్ హైదరాబాద్లో 256 అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసి 153 దుస్తుల పంపిణీ కార్యక్రమాలు చేశారు. ప్రతి పండుగకు ప్రత్యేక వంటలను తయారు చేసి అనాథలకు, నిరాశ్రయులకు పంపిణీ చేపట్టారు. ప్రతి రాఖీ పౌర్ణమి రోజు అనాథలకు, నిరాశ్రయులకు రాఖీలు కట్టి ఆహారాన్ని అందజేస్తారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో సామూహిక పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, పాఠశాలల విద్యార్థులకు ఆట వస్తువులు ఇవ్వడం, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం, రోడ్ల పక్కన జీవనం సాగించే సంచార జాతుల కుటుంబాల చిన్నారులకు జన్మదిన వేడుకలు నిర్వహించి అక్షరాభ్యాసం చేయించడం, బహుమతులు అందించడం, ఇలా స్కై ఫౌండేషన్ అభాగ్యులకు తోడు నీడగా ఉంటుంది. స్కై ఫౌండేషన్ ఎన్నో అవకాశాలు ఉన్నా అన్నీ వదులుకొని సమాజ సేవ చేయాలనే సంకల్పంతో సంజీవ్ స్కై ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ స్కై ఫౌండేషన్ 2012 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్కై ఫౌండేషన్ స్థాపించడానికి కారణం నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మనం కూడా సమాజ హితం కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, నిలబడాలనే ఉద్దేశంతో సమాజంలో ఇబ్బందులు పడుతున్న ఆర్థికంగా కానీ, ఆకలితో కానీ, రకరకాలతో ఇబ్బంది పడుతున్న అనాథలు ఎందరో ఉన్నారు. వాళ్ళ కొరకు ఏదో ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో స్కై ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీ అర్ధరాత్రి సమయంలో రోడ్ల పక్కన ఉండే అనాథలకు, నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే పోలీస్ పెట్రోల్ వాహనాల్లో మేము ప్రత్యేకంగా తయారు చేసిన మెడికల్ కిట్స్ ను అందివ్వడం, డ్రగ్స్, పర్యావరణం, పొల్యూషన్, ఎడ్యుకేషన్, ఓటు మీద వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో స్కై ఫౌండేషన్ చేస్తున్న సేవల పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిరుపేదలకు స్వయం ఉపాధి కల్పించడంలో స్కై ఫౌండేషన్ కృషి ఎంతో గొప్పది. జనగంలో 39 అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసి 5 బట్టల పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 28 అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసి 8 బట్టల పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేశారు. కరోనా సమయంలో మొదటి లాక్డౌన్లో అనాథలకు, నిరాశ్రయులకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, మూగజీవాలకు ఆహారం అందించడం, సినిమా పరిశ్రమలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు నిత్యావసర సరుకులు, వలస కార్మికులకు ఆహారాన్ని, గుడ్లను, పండ్లను అందించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసి ఒత్తిడి తెచ్చి ఆధార్ కార్డు, మొబైల్ లేని అనాథలకు, నిరాశ్రయులకు కరోనా వ్యాక్సిన్ వేయించిన మొట్టమొదటి సంస్థ మా స్కై ఫౌండేషన్. దేశంలోనే మొదటిసారిగా ఒకేసారి 200 మందికి అంటే డాక్టర్స్, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను ఘనంగా సత్కారం చేసిన సంస్థ స్కై ఫౌండేషన్. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులకు మెమోంటో ఇచ్చి ఘనంగా సత్కారం చేశారు. ఆకలితో అలమటిస్తూ దయనీయ స్థితిలో ఎవ్వరూ ఫుట్పాత్ల మీద జీవనం సాగించకుండా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, వైద్యం అందించి నూతన జీవితాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం అంటున్నారు స్కై ఫౌండేషన్ చైర్మన్ సంజీవ్. ఒకప్పుడు అన్నీ ఉన్న నాకు ఒకరోజు తినడానికి తిండి కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నా. పడుకోవడానికి షెల్టర్ కూడా లేదు. అర్ధరాత్రి కూడా బస్ స్టాండ్లో పడుకున్న సందర్భంలో ఆలోచన వచ్చింది స్కై ఫౌండేషన్. అన్నీ ఉన్న మనకే పరిస్థితులు బాగా లేనప్పుడు ఒక పూట అన్నం దొరకలేదు, ఒక పూట ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ ఉద్దేశంతో లేదు, మనం ఏదో ఒకటి సాధించాలి, కష్టపడాలి, నిలబడ్డ తర్వాత మన వంతుగా సమాజానికి హితం చేయాలనే ఉద్దేశంతో 1 by 1 ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వచ్చి కన్సల్టెన్సీ ద్వారా, నేను చేసే కన్సల్టెన్సీ ద్వారా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి స్థిరంగా పడ్డ తర్వాత నేను ఆర్థికంగా పర్వాలేదు అనే పరిస్థితిలో ఎప్పుడైతే వచ్చానో అప్పుడే స్కై ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. 2012 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 1200కు పైగా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. విభిన్న సేవా కార్యక్రమాలు. ఒకటి జనగాం, భువనగిరి, హైదరాబాద్ రెగ్యులర్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకు మొదటి ఆదివారము మెడిసిన్ ఇవ్వడం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, 2వ ఆదివారం అన్నదానం చేయడం, 3వ ఆదివారం బట్టలు అందించడం, 4వ ఆదివారం మళ్ళీ అన్నదానం చేయడం, 5వ ఆదివారం రోజు బట్టలు ప్లస్ మెడిసిన్. వీటితో కాకుండా
హరితహారం లాంటి ప్రోగ్రామ్స్, సామాజిక సేవా దృక్పథంతో ఉన్న ప్రోగ్రామ్స్, రకరకాల విభిన్న సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా స్కై ఫౌండేషన్ సాధించిన విజయం ఏంటి అంటే, కరోనా సమయంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, మొబైల్ ఉంటేనే కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన సందర్భం. మరి రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకు, నిరాశ్రయులకు, అనాథలకు ఎవరికి కూడా ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఉండదు. ఏంటి వాళ్ళ పరిస్థితి అనే ఆలోచనతోటి ఒక 5 నెలలుగా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫాలోఅప్ చేసి రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి ఆధార్ కార్డు, మొబైల్ లేకుండా వ్యాక్సినేషన్ ఇప్పించిన సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటిది స్కై ఫౌండేషన్. ఇట్లా విభిన్నంగా ఆలోచించడం అంటే రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి విభిన్నంగా ఆలోచించి వాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటే విభిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిరుపేదలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఏదన్నా షాప్ పెట్టుకుంటాము, మేము టీ స్టాల్ పెట్టుకుంటాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కూడా మనం వాళ్ళకు ఆర్థికంగా సపోర్ట్గా ఉండి వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భవిష్యత్తులో అనాథ అనేవాళ్ళు, నిరాశ్రయులు అనేవాళ్ళు ఫుట్పాత్ మీద లేకుండా చెయ్యాలి అంటే ఏంటి అంటే, ఒక ఆశ్రమం నిర్మించి ఎవరికి తోచింది వాళ్ళు చేయగలిగే పనిని, ఉపాధిని కల్పించాలి. ఆశ్రమం అంటే వాళ్ళని ఏదో కూర్చోబెట్టేసి తిండి పెట్టేసి ఉండడం ఇస్ నాట్ కరెక్ట్. ఆశ్రమం నిర్మించి వాళ్ళు స్వయం ఉపాధి ఏదైతే చేయగలుగుతారో ఆ విద్యలన్నీ నేర్పించి మనం వాళ్ళకు ఇవ్వగలగాలి. వాళ్ళని స్వయం ఉపాధి చేయించగలగాలి. వాళ్ళకు ఒక జీవితాన్ని, కొత్త జీవితాన్ని అందించాలనేది ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాము. అలా గత ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా విజ్ఞప్తి చేసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వానికి కూడా మేము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఒక్కసారి ముందుకు వచ్చి మా ప్రణాళికను వినగలిగితే తెలంగాణలోనే రోడ్డు పక్కన నిరాశ్రయులు, అనాథలు ఉండకుండా చర్య చేయగలిగే ప్రణాళిక మనం సిద్ధం చేసి పెట్టాము. భవిష్యత్తులో ఈ నిర్ణయాలతోటే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అనేక విభిన్న సేవా కార్యక్రమాలతో కూడా స్కై ఫౌండేషన్ చేయడానికి ముందుకెళ్తుంది.